యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అప్పుడు ఆ దూత అతనితో చెప్పెను, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అనే పేరు పెట్టుదువు. లోకాసువార్త 1:13. జకర్యా, ఎలిజబెతు దైవభక్తులు. వారు సంవత్సరాలుగా ప్రార్థించారు, కానీ సమాధానం ఆలస్యమైంది. అయినా వారు విశ్వాసం కోల్పోలేదు. దేవుడు ఆలస్యమయ్యేలా కనిపించినా ఆయన ప్రతి ప్రార్థన వింటాడు మరియు సమయంలోనే సమాధానం ఇస్తాడు. దేవుడు లేడు అనడం కంటే ఇంకా కాదు అని చెప్తాడు. జకర్యా ప్రార్థన మానేయలేదు. అందుకే ఆ దూత వచ్చి చెప్పింది, నీ ప్రార్థన వినబడింది. దేవుని సమాధానం కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, అది ఒక దైవిక పిలుపు, కాలింగ్ కూడా. యోహాను ప్రభువు మార్గం సిద్ధం చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రభువా, నా ప్రార్థనలు ఆలస్యమయ్యేలా అనిపించిన నేను నీ సమయాన్ని విశ్వసించినట్లు నన్ను బలపరచుము. నీవు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా నేను నీ మీద నమ్మకం ఉంచేలా నన్ను నిలబెట్టుము. జకర్యా వలె విశ్వాసంతో ఉండి నీ సమాధానమును చూసే భాగ్యము కలగజేయము. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.